Dear friends, good evening. Where is your evening tea? It is coming. ఆర్డర్ పెట్టాం వస్తుంది దారిలో. టీ అంటే మాటలా, ఈవినింగ్ టీ అంటే సరే ఏం లేదు. ఈ టీడీపీ వాళ్ళు కొంచెం ఏడుపు తగ్గించుకోవాలి. విటమిన్ ఏ విటమిన్ ఏంటి మేడం? బాగానే తింటున్నాం. నో, ఏడుపు ఎక్కువైపోయింది. విటమిన్ ఏ బాగా విపరీతంగా ఎక్కువైతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కీళ్ళ నొప్పులు, జాయింట్ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు, అరిచేతుల నొప్పులు, అన్ని నొప్పులు. ఎస్. సో డియర్ ఫ్రెండ్స్, దయచేసి మీరు జగన్ సార్ని చూడడం, ఆ ఏడుపులు ఏడవడం తగ్గించుకోండి. జగన్ సారు అనంతపూర్ వెళ్తే అనంత విశ్వమంతా ప్రజలంతా సునామీలాగా, కెరటాల్లాగా బాగా జగన్ సార్ని చూసి ఒరే చిట్టి జగన్ సార్ వచ్చారా, జగన్ మామయ్య వచ్చాడు అని అన్నారు. జగన్ మామ వచ్చాడు చూడు ఏ చిట్టి అంటే అందరూ చాలా ఉత్సాహంగా, ఉత్తేజంగా, ఉల్లాసంగా చూస్తున్నారు జగన్ మామ అని. అది టీడీపీ వాళ్ళకి ఎందుకు ఏడుపు? మీకెందుకు ఏడుపు? మీరు మీ లోకేష్ మామ అని చూపించుకోండి. ఎప్పుడైనా లోకేష్ వస్తే మీరు చూపించుకోండి. మజ్జిగ ఇవ్వండి బాగా తాగేసి. అమ్మో నేనంత మజ్జిగ తాగలేను, అబ్బా అన్నీ తెలుసు మాకు, లస్సీ మజ్జిగ అన్నీ తాగుతాం. అట్లా మీరు ఇవ్వండి. మీకు ఉన్నవన్నీ ఏమేమి ఇస్తారు, మీ గిఫ్ట్స్ మీ వాళ్ళు వస్తే మీరు ఇవ్వండి. అంతేగాని జగన్ సార్ని చూసి ఏడవకండి దయచేసి. ఈ మధ్య ఎందుకో సన్నకు కూడా అవుతున్నారు సార్. ఓకే, చియర్స్. డియర్ ఫ్రెండ్స్, చిదంబర రహస్యాలు, మన స్విస్ బ్యాంక్ అకౌంట్ రహస్యాలు, అరుణాచలం రహస్యాలు, ఇవేమన్నా ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్లు దొబ్బేసి పైరసీ థెఫ్ట్ చేసి ఏమన్నా టాలెంట్ చూపించి మీ చేతి వాటం చూపిస్తారేమో. సీతారాములు సినిమాలో నేను చిన్నప్పుడు సీతారాములు సినిమా రాస్తే పుస్తకం పెట్లోనే ఉంది. సినిమా కరెక్ట్గా 2 years తర్వాత, సినిమా 2 years తర్వాత 1 year తర్వాత సీతారాములు సినిమా తీశారు. 1 year తర్వాత. ఆ తర్వాత అమల, రాజశేఖర్, డాక్టర్ రాజశేఖర్, అమల, వాళ్ళిద్దరిది ఏదో అంకుశమో ఏదో, అది కూడా ఆ స్టోరీ నేను రాశాను పెళ్ళైన కొత్తలో. అది కూడా సినిమా వచ్చింది. 1 year పుస్తకాలు పెట్లోనే ఉంటున్నాయి, స్టోరీలు, కథలు. మీరందరూ ఎలా సినిమా తీస్తున్నారు? ఇప్పుడు కూడా అలా టాలెంట్ చూపించి, మీ చేతి వాటం చూపించి మీ వాళ్ళకి మజ్జిగ ఇచ్చి, లస్సీ ఇచ్చి మేనేజ్ చేస్తారు. ఇలాంటి విషయాల్లో నేను చాలా ఖచ్చితంగా ఉంటాను. డియర్ ఫ్రెండ్స్, పైరసీ, థెఫ్ట్, పరకాయ ప్రవేశం సెక్షన్ 420, సెక్షన్ 380 ఐపీసీ ప్రకారం శిక్ష, సీరియస్ జైలు శిక్ష. డబ్బింగ్, what you call dubbing and flip-flop, దృశ్యాంతాలు, ఇవి కూడా జైలు శిక్షని ట్రాక్ చేస్తాయి. ఒకసారి ఇల్లు వాస్తు చూపించుకోండి. ఇంటి వాస్తు బట్టి కూడా జైలు శిక్షలు ఉంటాయి. రియల్లీ ఇంటి వాస్తుని బట్టి కూడా జైలు శిక్షలు ఉంటాయి.